హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ టు లలిత జ్యువెలరీస్ ప్రెజెన్స్ జోయి ఫ్రెండ్ కి మీ అందరికి వెల్కమ్ హార్టీ వెల్కమ్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే సూపర్ డూపర్ గా ఉన్నాను. అండ్ సో వీకెండ్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు తెలిసి బయట వేడిగా ఉంది కాబట్టి ఇంట్లోనే చిల్ అయి ఉంటారు. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళే వాళ్ళు ఆబ్వియస్లీ వెళ్ళుంటారు. మరి ఈ వీకెండ్ లో ఏ మూవీ చూసారు అనేది మన టాపిక్ గా తీసుకుందాము. ఫ్రెండ్స్ తో యాక్చువల్లీ ఫ్రెండ్స్ తో ఏ మూవీకి వెళ్ళారు ఈ వీకెండ్ అనేది మనం టాపిక్ తీసుకుందాం. చాలా సింపుల్ అండ్ సూపర్ టాపిక్. మరి లేట్ చేయకుండా మన ఫస్ట్ లకి కాల్ తీసుకుందాం. హలో Hello, hi. హాయ్ హాయ్ జాను, హవ్ ఆర్ యూ? Fine, Akka. You? ఐఎమ్ ఆల్సో ఫైన్ రా. ఎంత ఫైన్? చాలా ఫైన్ అక్క. చాలా ఫైనా? ఏంటి ఫుల్ జోష్ మీద ఉన్నావు? ఎంత ఫైన్ అక్క. ఎందుకు ఇట్లా జోష్ మీద ఉన్నావు నువ్వు ఈరోజు చెప్పు. అక్క నేను ఏదో హర్ట్ అయ్యాను అక్క. ఏరా ఎందుకు? నువ్వు మొన్న లైవ్ షోకి రాలేదు కదా. నాకు చిన్న వర్క్ ఉండేరా, అందుకే రాలేకపోయా. అందుకే ఈరోజు ఫుల్ జోష్ మీద వచ్చాను మీ అందరితో మాట్లాడడానికి. అవునా, నేను ఏదో హర్ట్ అయ్యాను. మొన్న లైవ్ షోకి వస్తావేమో అనుకున్నాను, మొన్న రాలేదు. ఏది ఓయ్ ఫ్రెండ్ కి చేసావా లేదా ఊ అంటావా చేసావా? ఊ అంటగా లైవ్ చేస్తే హేమంత్ బాలు అన్న వచ్చాడు. బాలు అన్న మౌనిక హేమక్క వస్తారు. మరి వాళ్ళతో మాట్లాడలేదా? వాళ్ళతో వాళ్ళతో మాట్లాడాను కదా, మాట్లాడలేదు. నువ్వు లేవు కదా, అందుకే మాట్లాడలేదు. అయ్యయ్యో సారీ రా బుజ్జికన్నా. అందుకే ఈ రోజు నీ కోసం వచ్చేసాను నేను రెక్కలు కట్టుకొని. అవునక్క. ఏం తిన్నావు ఈరోజు బ్రేక్ఫాస్ట్ లో? ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ. దోశ? వావ్ సూపర్. నువ్వేం తిన్నావు? ఉప్మా. బాబోయ్, ఉప్మా తిన్నాను నేను ఈరోజు. ఉప్మా. నీ ఫేవరెటా? ఆ, నైస్ నైస్. నాకు కూడా ఉప్మా అంటే ఇష్టమే. అవునా? అందుకే తిన్నాను. మరి ఇంకేంటి ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి ప్లాన్స్? ఇప్పుడు వెళ్తున్నా నేను. ఎక్కడికి? మ్యారేజ్. వావ్, ఎవరి పెళ్లి? మా ఇంటి ఎదురుగానే జరుగుతుంది ఇప్పుడు మ్యారేజ్. ఏంటి ఏం డ్రెస్సెస్ కి వెళ్తున్నావు? శారీయా? డ్రెస్ అక్క. మంచిగా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి వెళ్ళు. హోల్డ్ ఎందుకు పెట్టావు నువ్వు జాను? ఓ షిట్. ఎనీవేస్ జాను, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టాటా బై బై. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 హలో, హాయ్, ఉన్నారా? ఉన్నారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మిర్యాలగూడ నుంచి. మిర్యాలగూడలో ఏం ఫేమస్? మిర్యాలా? మిర్యాలగూడలో మిరియాల్ ఫేమసా? అవును. నిజమేనా? నిజమే. అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఏమో తెలియదు. మరి తక్కలపాడు, మేము మిర్యాలగూడలో ఉంటాం. ఓకే. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ పేరేమన్నారు? శ్రీవాణి. శ్రీవాణి. ఏంటి వాయిస్ ఏమో చూస్తే కాలేజ్ అమ్మాయిలా ఉంది, మీరేమో హౌస్ వైఫ్ అంటున్నారు. ఏంటి కథ? హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళయి? 1 year. నైస్ నైస్. కొత్తగా పెళ్ళైన జంట అన్నమాట. ఫస్ట్ యానివర్సరీ అయిందా? అయింది. గిఫ్ట్ ఏమి ఇచ్చారు మీ వారు? ఏం గిఫ్ట్ ఇచ్చారు? లవ్ సింబల్. లవ్ సింబలా? లవ్ సింబల్ లో ఏంటి? పిలో? హార్ట్? హార్ట్ ఇచ్చేసారా? ఆయన గుండె తీసి మీకు ఇచ్చేసారు. అవును. వావ్, వెరీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చారు అయితే. మరి మీరేమి ఇచ్చారు? లివరా? మీరు లివర్ ఇచ్చారా? ఆయన హార్ట్, మీరు లివర్. బానే ఉంది. ఓకే. మీరు ఫస్ట్ ఐ లవ్ యూ చెప్తారా ఎప్పుడైనా? మీ వారు చెప్తారా? ఎందుకు? సిగ్గా? సిగ్గుపడుతుంటారా ఇద్దరు? ఏది ఇప్పుడు లైవ్ లో చెప్పు మీ వారికి ఐ లవ్ యూ అని. ఎంత నీకు 100% మీ వారి మీద ప్రేమ ఉంటే చెప్పు ఇప్పుడు లైవ్ లో. ఆయన లేరు, నువ్వు చెప్పు. వినట్లేరులే, నేను వింటా. చెప్పు శ్రీవాణి, చెప్పు. మీ ఆయన మీద ఉన్న నీ ప్రేమను బయట పెట్టు. రెడీ? హలో. హలో. నన్నే మీ ఆయన అనుకో.
చెప్పు. ఐ లవ్ యూ. లవ్ యూ టూ రా బంగారం. శ్రీవాణి లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మీ వారి పేరేంటి? వినోద్. హాయ్ వినోద్ గారు, మీకు శ్రీవాణి గారి తరపున నేను చెప్పట్లేదు, ఆవిడే చెప్తారు ఐ లవ్ యూ అని. వాళ్ళే బాగోదు నేను చెప్తే. ఓకే, ఓకే. సినిమాకి వెళ్ళారా ఏదైనా రీసెంట్ గా? తండేల్ మూవీ చూసాం. తండేలు ఇద్దరు కలిసి. మరి అప్పటి నుంచి మిమ్మల్ని బుజ్జి తల్లి అని పిలవాలే మీ వారు? వామ్మో. కాదా? ఈసారి పిలవమని చెప్పు. చెప్తాలే. ఓకే శ్రీవాణి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అడిగానని చెప్పు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. నెక్స్ట్ కాల్. హలో హాయ్. హలో హలో ఉన్నారా? ఎవరు? ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? హూ ఇస్ దిస్? ఎవరు? నేను సూపర్ గా ఉన్నాను. ఎవరు మాట్లాడేది? ఎవరు? హాయ్ రింకు. ఎక్కడ నుంచి? నేనా? చాలా సూపర్ గా ఉన్నా రింకు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? లోకలే. అదే ఇక్కడే లోకలే అంటే హైదరాబాదా లేకపోతే ఏంటి? నిజామాబాద్. ఓకే. ఏం సంక్రాంతి సెలబ్రేషన్ ఎట్లా చేస్తున్నారు? సంక్రాంతి అయిపోయింది, నెల రోజులు అయిపోయింది, ఇంకా సంక్రాంతిలోనే ఉన్నావా రింకు? నేను సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోము, అది మేము తెలంగాణ కదా. గట్టి వినిపించలే మేడం, ఆ వాయిస్ గట్టి వినిపించలే. నా వాయిస్ గట్టి వినిపిస్తలేదా? ఫస్ట్ టైం నువ్వే అన్నావు నా వాయిస్ రావట్లేదని. నేను సంక్రాంతి కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి నాతో మాట్లాడవా ప్లీజ్? ఓవర్లాప్ అవుతుంది వాయిస్ ఇద్దరిది. ఇప్పుడు ఓకే రింకు. హలో హలో మేడం చెప్పండి. చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, నువ్వు నాతో మాట్లాడట్లేవు. ఓకే సో రింకు మళ్ళీ కాల్ ట్రై చెయ్యి, మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ కాల్. హలో హలో. హలో హాయ్. హలో హాయ్ అక్క. హాయ్. ఎవరు? టీవీ 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 చూడొద్దు, వాల్యూమ్ మ్యూట్ చేయాలి. టీవీ సౌండ్. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సింధు అక్క. హాయ్ సింధు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మాది ఓబ్లాంక్. ఏం చేస్తున్నావు? హౌస్ వైఫ్. పెళ్ళయిందా? సినిమాలు ఏమైనా చూసావా మీ వారితో వెళ్ళి రీసెంట్ టైమ్స్ లో? రీసెంట్ గా ఏమీ చూడలేదు అక్క. ఏరా మామూలుగానే వెళ్ళలేదు. సినిమాలు ఇష్టం లేవా? అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అక్క సినిమాలు అంటే. మరి ఏంటి ఎక్కువ దేంట్లో ఇంట్రెస్ట్ నీకు? ఇంట్రెస్ట్ అంటే కుకింగ్ అలా అంతే. ఓ వావ్, కుకింగ్. ఏది ఎక్కువగా బాగా వంట చేస్తావు నువ్వు కుకింగ్ లో? అన్ని బాగానే ఉండతాను అక్క. మరి మీ వారు ఎక్కువ ఇష్టంగా ఏది అడుగుతా ఉంటారు నిన్ను చేయమని? బిర్యానీ వండుకుంటారు. ఓ నైస్. చికెనా, మటనా, ప్రాన్సా, ఫిషా? చికెన్ ఎక్కువగా తింటారు అక్క. చికెన్ ఎక్కువగా తింటారు. నైస్ నైస్. ఇప్పుడు చికెన్ తినొద్దు అంటున్నారు, వేడవుద్ది, అంటే లైక్ ఫ్లూ వస్తుంది అని అంటున్నారు. కానీ ఫ్లూ కన్నా ముందు ఫ్లూ కన్నా ముందు మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బయట కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎండాకాలంలో చికెన్ తీసుకుంటే ఇంకా వేడి బాడీకి. అంతేగాని ఫ్లూలు గీలు ఇవన్నీ నమ్మకూడదు. సో మనం కొంచెం హీట్ ఎక్కువ ఉన్నప్పుడు టెంపరేచర్ మనం తగ్గించుకోవాలన్నమాట. ఫిష్ తినాలి, ఇప్పుడు ఫిష్ తింటే బాగుంటది. ఒక పాట పాడొచ్చు కదా మీ హస్బెండ్ కోసం? పాటలు రావా? మరి డైలాగ్ చెప్తావు పోనీ? డైలాగ్ కూడా రాదు. ఓ షిట్, నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా చెప్పాలి, ఓకేనా? సరే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా బై బై. నెక్స్ట్ కాల్. హలో హాయ్. హలో హలో హాయ్. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నా పేరు షాహిన్ అండి. వెల్కమ్ టు ఓయ్ ఫ్రెండ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. అందరు హౌస్ వైఫ్ లే కాల్ చేస్తున్నారు ఏంటి ఈరోజు? ఈరోజు మండే కదండి, అందరు హాస్టల్కి. అర్థమైంది, ఈరోజు మండే కాబట్టి పిల్లలందరినీ స్కూల్ కి పంపించేసి హస్బెండ్ ఏమో ఆఫీస్ కి పంపించేసి పనులన్నీ చేసుకొని హ్యాపీగా లైవ్ చూసుకుంటే అందరు మాట్లాడేసుకుంటున్నారు. ఏం చేశారు ఈరోజు వంట?
ఈ రోజు వచ్చేసి వెజ్ బిర్యానీ చేశాను పిల్లలకి. వెజ్ బిర్యానీయా? అవునండి. నైస్ నైస్. నిన్నంతా చికెన్ మటన్ నాన్ వెజ్, ఈ రోజేమో వెజ్. అవునండి. ఓకే. పిల్లలు ఏది ఎక్కువగా ఇష్టంగా తింటారు? మా పిల్లలు అయితే నాన్ వెజ్ ఎక్కువ తినరండి, ఆ వెజ్ ఎక్కువ వెజ్ తింటారు. మంచిది హెల్త్ కి. మరి మీ హస్బెండ్ కి అయితే? మా హస్బెండ్ కూడా పిల్లలతో పాటే తను కూడా తింటారు. అది తను ప్రత్యేకించి మీరేం తింటారు చేయాలని మరి? నేను అసలు ప్యూర్ వెజిటేరియన్. ఓ నైస్, ప్యూర్ వెజిటేరియన్. అసలు ఇవాళ రేపు అందరూ వెజ్ తినడమే బెస్ట్ తెలుసా? నాన్ వెజ్ మంచిగా ఉండదండి, ఎప్పుడో వెజ్జే ఒకసారి తినాలి. బాగుంటది. మరీ తిన్నా కూడా మైండ్ పని చేయలేండి. నాన్ వెజ్ తిన్నా కూడా అవును, మైండ్ పనిచేయదు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అవును. పిల్లలకి వెజ్ లో ఏది తిన్నా మంచిది. మంచిదే హెల్త్ కి. అవునండి. ఓకే. సో బాగున్నారా నిన్న మీరు? వీకెండ్ ఎలా చిల్ అయ్యారు? ఏం లేదండి, బాబుకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, వాళ్ళని ప్రిపేర్ చేయడం. వాళ్ళని చదివించడానికే సగం టైం అయిపోతుంది మీకు. అవునండి. ఎంతమంది ఎగ్జామ్స్ పిల్లలు? ఇప్పుడు ఇద్దరండి. ఇద్దరిలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు, ఎవరు సైలెంట్ గా ఉంటారు? పెద్ద ఆయన సైలెంట్, చిన్న ఆయన కొద్దిగా గోల్ చేస్తారు. అందరి ఇంట్లో జరిగేది ఇది కామన్. ఇద్దరు పిల్లలు ఉన్నారంటే పెద్ద ఆయన సైలెంట్, చిన్న ఆయన కొంచెం గారాబం ఎక్కువ, మళ్ళీ అల్లరి చేసే వాళ్ళకి. అవునండి. అంతే కదా? అంతే. బాబు బాగున్నారా మీరు? ఆ, మీరు బాగున్నారా? నేను చాలా అంటే అన్ని అయిపోయిన తర్వాత అడుగుతున్నారా బాగున్నారా అని? మాట్లాడుతున్నా కదా. ఓకే. లైవ్ చూస్తున్నారా మీరు రోజు? చూస్తా అండి, ఇది కంపల్సరీ చూస్తా. చూస్తుంటారు. ఓకే. సో ఎక్కువగా మీకు సినిమాలు ఇంట్రెస్టా? లేదండి, నేను మూవీస్ చూడండి. మూవీస్ చూడరు, టీవీలో వచ్చేవే చూస్తారు, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీస్. అంటే న్యూస్, పిల్లలు వస్తారు కాబట్టి కిడ్స్ ఛానల్ అదే చూస్తాను ఎక్కువ. రైట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా, బై బై. ఇలాగే కాల్ చేసేస్తుండండి. దట్ వాజ్ వండర్ఫుల్. హలో, హాయ్. హాయ్ అక్క. హాయ్ తమ్ముడు, ఎవరు మాట్లాడేది? నా పేరు విజయ్ అక్క. విజయ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మిర్యాలగూడ అక్క. ఈరోజు ఏంటి సెకండ్ కాల్ మిర్యాలగూడ నుంచి? అవునా అక్క? ఇందాక కూడా కాల్ వచ్చింది. ఏం చేస్తుంటావు, చదువుకుంటున్నావా? అవునా అక్క, స్టడీ అక్క. ఏంటి స్టడీ ఏంటి, ఇంట్రా డిగ్రీయా? ఇంటర్ సెకండ్ ఇయర్ అక్క. వావ్, ఇంటర్ సెకండ్ ఇయర్, సీనియర్ అయిపోయావు అనమాట. అవునక్క. జూనియర్స్ ని ర్యాక్ చేస్తున్నావా? చేయట్లేక. స్కూల్ లైఫ్ బాగుందా నీకు? మిస్ అవుతున్నావా, లేదంటే కాలేజ్ లైఫ్ బాగుందా? స్కూల్ అయితే బాగుందక్క. స్కూల్ లైఫే బాగుంది. ఉన్నారా మరి నీకు స్కూల్లో ఫ్రెండ్స్ ఇప్పటికి కాంటాక్ట్ లో? ఉన్నారక్క. ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్? నా బెస్ట్ ఫ్రెండ్ మన సురేష్ అక్క. ఏ రోజైనా బంక్ కొట్టి వెళ్ళావా సినిమాలకి సురేష్ తో, కాలేజ్ బంక్ కొట్టి? వెళ్ళానక్క. ఇంట్లో తెలిసిపోద్ది, జాగ్రత్త, లైవ్ నడుస్తుంది. అమ్మాయిలతో వెళ్తావా? అమ్మాయిలతో వెళ్ళావా ఎప్పుడైనా? అమ్మాయి అమ్మాయిలతో సినిమాకి వెళ్ళావా? ఫ్రెండ్స్, అమ్మాయిల ఫ్రెండ్స్ ఉండరా, గర్ల్స్ అరే ఉర్రాక. లేరా? ఉర్రాక. ఉన్నారా లేరా? ఉన్నారక్క, ఉన్నారు. మరి వాళ్ళతో మూవీకి వెళ్తావా ఎప్పుడైనా? వెళ్తాక. అదే అడుగుతున్నాను. సో ఎంతమంది ఉంటారు మీ గ్యాంగ్ లో? గ్యాంగ్ లో ఉంటే ఒక 6 నుంచి 7 మెంబర్స్ ఉంటారు. అవునా, హ్యాపీగా మూవీ చూసేసి వచ్చేస్తారనమాట. వీకెండ్స్ లో వెళ్తుంటావా, కాలేజ్ బంక్ కొట్టి వెళ్తావా? వీకెండ్ నాకు ఎప్పుడో ఒకసారి అక్క కాలేజ్ బంక్ కొట్టాను. అందులో ఎవరైనా అమ్మాయి నచ్చిందా నీకు మీ గ్యాంగ్ లో? గ్యాంగ్ లాగా ఉన్నాక లవ్ ఒక అమ్మాయి. లవ్ లో ఉన్నావా? లవ్ చేసి నాకు అమ్మాయి అక్క. లవ్ చేస్తున్నావా? ఏంటి అమ్మాయి పేరేంటి? మా కావ్య అక్క. కావ్య. విజయ్, ఇప్పుడు అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసిందా, నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసావా? అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది అక్క నాకు. నీకే చేసిందా? నువ్వు అంత ప్రభాస్ లో ఉంటావా? అవునక్క. ప్రభాస్ అంత కటౌట్ ఉండేదక్క. ఏదో నీకున్నంత కట్అవుట్ నీకు ఉందంటావు. నాకున్నంత నాకు ఉండేది కటౌట్. మరి నువ్వు వెంటనే ఏమన్నావు తను వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు? ఫస్ట్ షాక్ అయినాక. షాక్ అయ్యావా? షాక్ అయినాక సడన్ గా ప్రపోజ్ చేసి ఉంటుంది. తర్వాత రిప్లేస్ చేశా. ఓకే చేసావు. ఓకే చెప్పేసి ఇప్పుడు మంచిగా హ్యాపీగా సినిమాలు, షికారులు అన్నమాట. అవునక్క. మరి నువ్వు సినిమాకి తీసుకెళ్ళాలంటే నీకు డబ్బులు కావాలి కదా, ఎక్కడ తీసుకుంటావు డబ్బులు? మమ్మీ వల్ల? అక్క
నీకు సినిమాకి వెళ్ళాలంటే మనీ కావాలి కదా. అవునక్క. మరి ఎట్లా ఎవరిస్తారు, నువ్వు ఇంకా సంపాదించట్లేదు. యూజర్ సెలవులలో హాలిడేస్లలో వేరే చూసుకుంటా. జాబ్ చూసుకుంటావా? పార్ట్ టైం జాబ్ చేస్తా. నైస్ నైస్. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చావా? హైదరాబాద్ ఒక 3 గంటలు వచ్చేసా. ఒకసారి అమ్మకి ఇంటి బాగాలకు వచ్చేసా. ఆహా నైస్. సో హైదరాబాద్ రా ఈసారి వచ్చినప్పుడు, ఓకేనా? ఓకే అక్క. ఓకే, సో ఒక సాంగ్ పాడొచ్చు కదా నీ ఫేవరెట్ హీరోది ఎవరిదైనా. సాంగ్స్ రావక్క సడన్ గా. సర్లే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు పాడు. సరే అక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టాటా విజయ్. ఇలాగే కాల్ చేసిస్తూ ఉండు. టాటా. నెక్స్ట్ కాల్. హలో. హలో, హాయ్, నమస్తే. హాయ్, హలో, నమస్తే. అప్పారావు గారు ఎలా ఉన్నారు? ఎలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏం చేస్తున్నారు? అప్పారావుకి అప్పులు తీరలేదు అంటుంది. మీరు మణికంఠ గారా అప్పారావు గారా? ఏంటో మీరు ఎందుకు అట్లా కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు? నేను వచ్చి 3 రోజులు అవుతుంది. పోయింది, నా మతి పోయింది, నాకున్న మెమరీ లాస్ అయిపోయింది. అదే 14వ తారీఖు నుంచి మేము మర్చిపోయి ఉంటారండి. ఎందుకంటే బాదం పప్పులు తినడం మానేశాను నేను. ఆల్మండ్స్ తినట్లేదు. కొద్దిగా మాతో కూడా స్నేహం చేస్తే కొద్దిగా మెమరీ పవర్ పెంచుకోవచ్చు. అప్పారావు గారే ఫోన్ చేసింది, నాకు తెలుసు. ఇలా మాట్లాడారు అంటే అప్పారావు గారే. అది ఊళ్ళో మోగుతుంది గంట. నా పేరు మణికంఠ. ఇంకేం చేయలేను. సారీ, ఐఎమ్ వెరీ సారీ. మణికంఠ. సారీ ఎందుకులేండి, అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. మణికంఠ గారు చెప్పండి. మణికంఠ గారు మీకోసం ఒక కవిత్వం రాసాను, చదవమంటారా? చెప్పండి. గుళ్ళో మోగుతుంది గంట, ఇప్పుడు నాతో మాట్లాడేది మణికంఠ. నువ్వు నేను ఏకమైతే మనది సూపర్ జంట. ఓకేనా? సూపర్, చాలా బాగుంది. మాకు కాల్ మాట్లాడండి. నరేందర్ రెడ్డి గారు. ఎవరు? నరేందర్ రెడ్డి గారు. హలో, హాయ్. హాయ్ మేడం, బాగున్నారా? చాలా బాగున్నా. ఆహా, ఇది ఎక్కడ ఫ్రెండ్షిప్ అండి? కాల్ లోనే ఇంకో కాన్ఫరెన్స్ తీసుకొని ఇంకొకరితో కాల్ లో మాట్లాడిస్తున్నారు. వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం. మేము చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి మేడం. నరేంద్ర గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం, మీరు బాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఏం చేస్తా ఉంటారు? మేము వ్యవసాయం చేస్తాం మేడం. వ్యవసాయం చేస్తూ ఉంటారా? అవును మేడం. ఇంట్లో అందరు ఎట్లుంటారు? ఆల్ హ్యాపీస్ మేడం. ఆల్ హ్యాపీస్. చిత్తూరు అంటే ఏంటి, తిరుపతిలో ఉంటారా? లేదు మేడం, తిరుపతికి మాకు 60 కిలోమీటర్స్ ఉంది. తిరుపతి వెళ్ళినప్పుడు నా కోసం ఈసారి దండం పెట్టండి. ఓకే మేడం. కాణిపాక వినాయక స్వామి దగ్గరికి పోయినప్పుడు కూడా మీకు అర్చన చేస్తాం మేడం. అర్చన చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు. ఇలాగే కాల్ చేస్తుండండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ కాల్. హలో. హలో. హాయ్. హాయ్ అక్క. హాయ్ చెల్లెమ్మ. ఎవరు మాట్లాడుతున్నారు? లలిత, తక్కిలపాడు. లలిత. ఓకే, ఏం చేస్తుంటావు? హౌస్ వైఫా? చదువుకుంటున్నా. అది ఈ రోజు అందరు హౌస్ వైఫ్ లే చేస్తున్నారు ఫోన్. మళ్ళీ వాళ్ళు వాయిస్ వింటుంటే కాలేజ్ పిల్లలా ఉన్నారు. ఇప్పుడు నేను తప్పైపోతానేమో అని అలా అన్నాను అనమాట. సరే లలిత, ఏం చదువుకుంటున్నావు? ఓన్లీ 10th? 10th పాప చదివేస్తున్నావు, అంతకు మించికి రాదులే. సరే, నేనా తిన్నాను. నువ్వు? తిన్నా. నేను ఏంటి రోజు స్కూల్ బంక్ కొట్టి ఇంట్లో కూర్చున్నావా హ్యాపీగా? ఎందుకు, ఏముంది ఈ రోజు హాలిడే ఇవ్వడానికి? తెలంగాణ జాతర, కొల్లగట్టు జాతర. ఏ ఊరు అన్నావు మీది? ఓకే, సో జాతర ఈ రోజు. ఏం చేస్తారు అక్కడ? మేక అది కోస్తారా? జాతరలో ఏం చేస్తారు? ఏ దేవుణ్ణి పూజ చేస్తారు? ఓకే, మరి వెళ్ళలేదా టెంపుల్ కి? పోలేదు, ఇంకా మా మమ్మీ లేదు, పోలేదు. రెడీ అయ్యి వెళ్తావా? ఓకే, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నీ ఫేవరెట్ సబ్జెక్ట్, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? హిందీ. హిందీయా? हिंदी में बात करो. हिंदी में बात करो. హిందీ నాకు రాదు కానీ ఇష్టం సబ్జెక్ట్. రాదు కాబట్టి ఇష్టం అన్నావా? అట్లేం కాదు, చదువుకుంటా హిందీ కదా.
హిందీలో హిందీలో నువ్వుని ఏమంటారు చెప్పు. హా? హిందీలో నువ్వుని ఏమంటారు చెప్పు. నువ్వు 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 అంటే తెలియదక్క, నువ్వు అంటే తెలియదు. తెలియదా? ఏందక్క నువ్వు తెలియదు అంటున్నావు. హిందీలో నువ్వుని ఏమంటారో కూడా చెప్పలేవు. హిందీ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటున్నావు. తుమ్ అంటారు. అర్థం కాలే. తుమ్ అంటారు హిందీలో నువ్వుని అంటున్నా. ఉమ్మా. తుమ్ అంటే అచ్చి ఆ తుమ్ కాదు, ఆ. మామూలు తుమ్మే. ఆహా. ఆహా. ఇప్పుడు ఎవరైనా తుమ్ క్యా కర్రా అని అనమా, నువ్వేం చేస్తున్నావు అని అర్థం. నేర్చుకో, రోజు కాల్ చేసి నా దగ్గర హిందీ క్లాసెస్ నేర్చుకో, ఓకేనా? ఆ. రోజుకి ఒక్కొక్కటి నేర్పిస్తా ఉంటాను నేను. ఆ. సరేనా లలిత, బాగా చదువుకో. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టాడా బై బై. నెక్స్ట్ కాల్. హలో 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 హాయ్, ఉన్నారా? ఓ ఫుల్ గోల గోలగా ఉంది ఇంట్లో. హలో హలో. హాయ్, హాయ్. హౌ ఆర్ యు? మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ సూపర్ సూపర్. ఎవరు మాట్లాడేది? నా పేరు శైలజ. నా పేరు మోనిక. తెలుసా? నాకు తెలియదు, ఇవాళ ఫస్ట్ టైం లైవ్ పెట్టాను. శైలజ 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 నీ పేరు మీద సాంగ్ ఉంది తెలుసా నీకు? హలో శైలు, చెప్పండి చెప్పండి మేడం. నీ నిక్ నేమ్ ఏంటి? ఆ? నీకు ఇంట్లో ఏమని పిలుస్తారు? నిక్ నేమ్ ఏంటి ముద్దుగా? శైలు, జస్ట్ శైలు అని పిలుస్తారు. నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అదే కదా ఇందాక పప్పులో కాలేసాను నేను. ఇందాక అమ్మాయి ఫోన్ చేస్తే నేను హౌస్ వైఫ్ అని అడిగాను, ఎందుకంటే ఈరోజు అందరు హౌస్ వైఫ్ లే ఫోన్ చేస్తున్నారని. ఓకే, సో మీరు 12:30కి కాల్ చేస్తారా శైలు? ఎందుకంటే మన షో టైం అయిపోయింది. ఊ అంటావా స్టూడియో యువాలో వస్తుంది 12:30కి, అప్పుడు కాల్ చేసి మనం హ్యాపీగా మాట్లాడుకుందాం. ఎస్, ఇది ఇవాళ మన లలిత జ్యువెలరీస్ ప్రెజెన్స్ జోయి ఫ్రెండ్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు సరికొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. చిల్ అండ్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. టాడా బై బై.